హాయ్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులైతే వీడియోస్ పెట్టడం ఆపేశాను. మా వారు "వద్దులే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. రిస్క్ ఎందుకు" అన్నారు. అప్పటికి నాకు 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అయినా కూడా ఛానల్స్‌లో వీడియోస్ పెట్టడం అయితే ఆపేశాను. మళ్ళీ కొద్ది రోజులకైతే మా వారిని ఒప్పించి వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పటికి నాకు 81 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ ఎవరిని కూడా నేను ఫోర్స్ చేసి అయితే సబ్స్క్రైబర్స్ చేపించుకోలేదు. నేచురల్‌గా నా వీడియోస్ ఎవరికైతే వెళ్ళాయో వాళ్ళే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసి నేనైతే సబ్స్క్రైబ్ చేపించుకోలేదు. ఇదండి మొత్తానికి నా యూట్యూబ్ జర్నీ. ఇప్పటికైతే నాకు 80 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూద్దాం పెరుగుతారేమో అని అయితే ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైతే ఈ ఫ్రూట్ అయితే కట్ చేసి పెడుతున్నాను. బొప్పాయి వాళ్ళకైతే చాలా ఇష్టం ఈ ఫ్రూట్ అంటే. బయట బాగా వర్షాలు పడుతున్నాయి కదా! ఈ సీజన్‌లో జలుబు అవి చేయకుండా ఇటువంటి ఫ్రూట్స్ అయితే పిల్లలకి హ్యాపీగా పెట్టేయొచ్చు. ఇంకా లంచ్‌లోకైతే రైసు, బీన్స్ కర్రీ ఇలా ఫ్రూట్స్ అయితే పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో.